లంజతనమో దొంగతనమో చేయడానికి సిగ్గుపడాలి. ఆ ఛానల్ని అయితే ఎటు పరిస్థితుల్లో వదిలిపెట్టను. వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు బ్యూటీ హోమ్ ఛానల్. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరినీ చాలా రోజుల తర్వాత ఇలా పలకరించడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మరి మీ అందరు కూడా బాగుండాలంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోనే మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఒక విషయం మీద మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే వచ్చాను. ఇంతకు ముందు డిసెంబర్ నెల వరకు కూడా మన ఛానల్లో డైలీ 5 or 6 వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళం అనమాట. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా అయితే అసలు రెగ్యులర్గా కాదు కదా, జస్ట్ వీక్లీ ఒక వీడియో కూడా పెట్టలేని పరిస్థితి. మరి ఎందుకు అంటే నేను కొన్ని వీడియోస్లో చెప్పాను, నేను కొంచెం బిజీగా ఉంటున్నాను, చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను, అందుకే నాకు టైం ఉండట్లేదు అని చెప్పి. అయితే కొంతమంది అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళలో మా రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళందరూ నన్ను అయితే అడుగుతున్నారు, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. అంటే కొంతమందికి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం అయితే కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలిసినా ఎందుకు చేసుకుంటే వీడియోస్ మామూలుగా చేస్తుంది కదా, ఎందుకు చేయట్లేదు అనే డౌట్ అయితే ఉంది. ఇంకా కొంతమందికి చాలా పెద్ద డౌటే ఉంది, ఎందుకు వీడియోస్ చేయట్లేదు, ఛానల్ మొత్తానికే ఆఫ్ చేస్తుందా, అంటే ఇంకా ఛానల్ రన్ చేయదనుకుంటా అని నన్ను అడగలేక మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే సతమతం అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ దాంతోపాటు మీకు కూడా ఈ వీడియోతో ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ క్లారిటీ ఇవ్వటమే కాదు, ఒక మంచి విషయాన్ని కూడా మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కనుక నేను ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పేపర్ ప్రమోటింగ్ వర్క్ అయితే చేస్తున్నానండి. అంటే జాబ్ అనమాట. అది నాకు నెలకి శాలరీ వచ్చేసి కొంచెం మంచిగానే వస్తుంది. శాలరీ అయితే నేను ఇప్పుడే చెప్పలేను, కానీ మంచిగానే వస్తుంది అనమాట. అయితే పేపర్ ప్రమోటింగ్ చేస్తాను. దాని డ్యూటీ టైమింగ్ వచ్చేసండి మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 1 కానీ 2 కానీ అవుతుంది అనమాట. అంటే పార్ట్ టైం లాగా అందులో మనం జాబ్ చేసేది. నాకు ఎర్లీ మార్నింగ్ లేసి పిల్లల్ని, నాకే కాదు ప్రతి మదర్కి కూడా ఇదంతా ఉండేదే కదా, మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించి టిఫిన్ బాక్సులు కట్టేసేసరికి ఆ టైం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక వాళ్ళని 8:30 కల్లా స్కూల్కి పంపించేసేది, మళ్ళీ నేను 9కి వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి వీడియో షూట్ చేసే టైము లేదు, ఎడిట్ చేయడానికి కూడా లేదు. అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తున్నారని ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. అయితే నేను 1 కానీ 2 కానీ అవుతుందండి వచ్చేసరికి. ఆ 1, 2కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ గిన్నెలన్నీ కడిగి ఇంట్లో పని అంతా చేసుకొని వెళ్ళాను కదా, ఇంకా మళ్ళీ 1కి 2కి వచ్చిన తర్వాత ఇంట్లో పని అంతా గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతికేసుకోవడం, ఇంకా ఇల్లంతా ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ఈ పనితో 3 కానీ అట్లా అవుతుంది అనమాట. అంటే 3 కానీ ఆర్ 4 అవుతుంది. మళ్ళీ కొంత నేను చేస్తున్న బిజినెస్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని నేను వెళ్ళి తెచ్చుకోవాలి అనమాట. అక్కడికి 4, 5 అవుతుంది. ఈలో పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి నేను మళ్ళీ 4:30, 5:30కి బిజినెస్కి అయితే వెళ్ళిపోతున్నా. నైట్ వచ్చేసరికి 8 అవుతుంది. మళ్ళీ వచ్చి పిల్లలకి వంట చేసి పెట్టుకునేసరికి ఇంకా నాకైతే వీడియోస్ షూట్ చేసే టైం లేదు, దాంతోపాటు ఎడిట్ చేసే టైం కూడా లేదనమాట. అందుకనే నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇంకా విషయానికి వస్తే, మరి మీరు బిజినెస్ అని చెప్తున్నారు, ఏం బిజినెస్ అనేది అయితే ఈరోజు మీకైతే క్లారిటీ ఇద్దామనుకుంటున్నా. మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ బిజినెస్ ఏంటో కూడా. మళ్ళీ చాలామందికి డౌట్ ఉంటుంది, అదేంటి ఈ బిజినెస్ కూడా చేయొచ్చా, చేస్తున్నారా, అదేంటి ఎన్నో ఉంటాయి కదా, ఇదే మీరు ఎందుకు ఎంచుకున్నారని కూడా అనుకోవచ్చు. నేను ఎందుకు దీన్ని యూజ్ చేసుకున్నాను అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, ఒక్క 10 నిమిషాలు ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాం. చూసారు కదా, బాగా అయితే చెమట పోస్తుంది, బాగా ఇలా ఉందన్నమాట పరిస్థితి. ఒక 10 నిమిషాలు ఫ్యాన్ లేకుండా అయితే ఉండలేకపోతున్నాం. సరే, ఇంక ఇప్పుడు ఫ్యాన్ల గురించి వీటి గురించి మాట్లాడుకోకుండా వీడియో దేని గురించి చేస్తున్నానో దాని గురించి అయితే మాట్లాడుకుందామండి. నేను చేసే బిజినెస్ ఏంటంటే, ఇది చూసారా, దీన్ని గరం మసాలా అంటామన్నమాట. బిర్యానీలో వేసుకుంటాం కదా అది. ఇది వచ్చేసి మీకు తెలిసిందే, ఇంకా ఇది వచ్చేసి బిర్యానీ ఆకు. అట్ట మనం మామూలు 10 రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుంటాం కదా అది. ఇంకోటి వచ్చేసి ఇది కాజు, ఇది కూడా 10 రూపీస్ అట్ట అనమాట. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానో మీకు చెప్తా. ఇక ఇది చూసారా, ఇది వచ్చేసి మిరియాలు, ఇది లడీస్ అనమాట. ఇవి ప్యాకింగ్, డైరెక్ట్ కంపెనీ ప్యాకింగ్. ఇవి వచ్చేసి
ఇక ఇప్పుడు నేను ఇవి చూపించాను కదండి, ఇవన్నీ కూడా నేనేంటంటే రెగ్యులర్గా మనకి షాప్స్ ఉంటాయి కదా, మామూలు చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్కి అయితే నేను ఇవి తీసుకెళ్ళి వాళ్ళ షాపుల్లో వేస్తానన్నమాట బండి మీద. నాకు డ్రైవింగ్ వచ్చు కదా, మీ అందరికి తెలుసు కదా, నాకు బండి ఉంది కదా, ఆ బండి మీద నేను ఏవైతే ఈ సామాన్ అంతా తీసుకెళ్ళి దీంతో పాటు అంటే ఈ మూడైనా కాదండి, ప్రతి ఐటమ్ మనం వంటలో యూజ్ చేసే ప్రతి ఐటమ్, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మెంతులు, ఇంకొచ్చేసి మనకి నిమ్మప్పు, టేస్టింగ్ సాల్ట్, మిరియాలు, లవంగాలు, ఇలాచి, వాము, పోపు గింజలు, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఈ ప్యాకింగ్లోనే అన్ని రకాలు దాదాపుగా 24 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా తీసుకెళ్ళి నేను షాప్స్కి అయితే వేస్తాను. రెగ్యులర్గా డైలీ ఒక ఏరియా యూజ్ చేసుకొని ఆ ఏరియాకి అయితే రెగ్యులర్గా నేనైతే ఇవి వేస్తున్నానండి. వీటి మీద ఇన్కమ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. చాలామంది అంటున్నారు కదా, నేను అంటే చూస్తున్నాను అనమాట, నీవే ఏదో మొగోడు చేసినట్టు అన్ని పనులు చేస్తుందని అనే మాట వస్తుంది, చాలామంది అంటున్నారు కూడా. అయితే నేను ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. నేను ఈ మాట మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకైతే తెలీదు, బట్ నేనైతే చెప్పాలనుకుంటున్నా. చూడండి, లంచతనమో దొంగతనమో చేయడానికి లేదా మంది సొమ్ము అప్పలంగా వస్తే తినడానికి సిగ్గుపడాలి, అంతేగాని కష్టపడి పని చేసుకోవడానికి సిగ్గుపడాల్సినంత అవసరం ఏం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు మనం మంచిగా అంటే ఒక ఏజ్లో ఉన్నప్పుడే కదండి ఏ కష్టమైనా చేయగలం, ₹1 సంపాదించుకోగలము. రేపు వయసు అయిపోయిన తర్వాత మనం ఎట్లాగూ ఏం చేయలేము. కాబట్టి నేను ఇప్పుడు నాకు శక్తి ఉంది, నేను చేసుకోగల ఇది ఉంది, నాకు బండి వచ్చు, నేను ఎట్టయినా వెళ్ళగలను, తిరగగలను. కాబట్టి నాకు ఈ పని నచ్చింది. ఎందుకో కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తానన్నా కదా, నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దీని గురించి అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎందుకు దీన్నే యూజ్ చేసుకున్నానని చెప్పేసి. కాబట్టి నేనైతే ఏం సిగ్గుపడట్లే ఈ పని చేయడానికి. నాకు మార్నింగ్ మంచి జాబ్ దొరికింది పార్ట్ టైం, అది చేసుకుంటున్నా. ఇది నేను సైడ్గా బిజినెస్ చేసుకుంటాను. ఎందుకంటే 2 పిల్లలు నాకు, వాళ్ళని మంచి చదువులు చదివించాలన్నా, రేపు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ రోజు నుంచే మనం ₹1 కష్టపడి సంపాదించి వాళ్ళకి మంచి చదువు, కనీసం ఆస్తులు ఇవ్వలేకపోయినా వాళ్ళకి మంచి చదువు అన్న ఇవ్వాలి కదా. చదివియాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. కాబట్టి నేనైతే ఈ 2 పనులు చేసి అయితే మనీ అయితే సంపాదించుకుంటున్నానండి. అంతే, ఎక్కువలో కాకపోయినా అట్లీస్ట్ నా వంతు, నా భర్త చేసే డ్యూటీ, ఆయన శాలరీ కాకుండా నా వంతు నేనైతే పిల్లల చదువులకి కొంచెం అన్న నేను ఉపయోగపడతాను కదా. నేను చేసే నాకు వచ్చే ఇన్కమ్ కొంచెం జస్ట్ ఇంట్లో ఖర్చులకి వెళ్ళినా కూడా, కనీసం రెంట్ వెళ్ళిపోయినా కూడా ఆయన ఫీజులు కట్టుకుంటాడు కదా, ఆ ఉద్దేశంతో అయితే నేనైతే కష్టపడుతున్నాను అనమాట. నాకు నచ్చిన పని అయితే నేను చేస్తున్నానండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది అయితే నాకు అనవసరం. నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నాను అంతే. ఇంకా నేను ఈ బిజినెస్ ఎందుకనేది నెక్స్ట్ చెప్తానని చెప్పాను కదా, పదే ఈ మాట చెప్తున్నందుకైతే ఏమనుకోకండి. ఇక నేను ఇంకేం చెప్పాలనుకున్నా, నేనైతే చాలా మాట్లాడాలనుకున్నా, బట్ అయితే కొన్ని విషయాలు అయితే మర్చిపోయినా అనమాట. ఈరోజు ఎటు వెళ్ళలేదు, అందుకనే ఫ్రీగా ఉన్నానని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా ఇది విషయం. అయితే ఇంకోటి ఏంటంటే మిషన్ మర్చిపోయానని చెప్పాను కదా, చాలామందికి నా సరౌండింగ్స్లో వాళ్ళకి తెలుసు నేను మిషన్ కుడతానని. ఇవన్నీ తిరిగే బదులు, మగవాళ్ళు లెక్క ఊకే బండ్ల మీద తిరిగే బదులు మిషన్ కుట్టుకోవచ్చుగా అనే క్వశ్చన్ కూడా ఉందన్నమాట. అయితే మిషన్ కుట్టుకోవచ్చు అండి, బట్ ఏంటంటే ఇవాళ రేపు బయట షాపుల్లో కాకుండా ఇంటికి గిరాకీ తెచ్చిచ్చే వాళ్ళు చాలా తక్కువ. మనం ఇంట్లో కుట్టే వాళ్ళకి గిరాకీ ఎక్కువ రాదు. అలాగని షాప్ పెట్టుకుంటే, షాప్ ఒకవేళ వెళ్ళలేదనుకోండి, రెంట్లు కట్టలేకపోయాం అనుకోండి, లేనిపోని మళ్ళీ సమస్యలు, ఇబ్బందులు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మనకు ఎంత మంచిగా కుట్టినా కానీ చాలామంది ఏంటంటే ఇంకా అది కుదరలేదు, ఇది కుదరలేదు అని అంటారనమాట. ఇవన్నీ నాకు అవసరం లేదనిపించింది. ఇదైతే నాకు మంచిగా అనిపించింది, అందుకే చేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఛానల్ని అయితే ఎటు పరిస్థితుల్లో వదిలిపెట్టాను. ఎందుకంటే ఈ ఛానల్ని 5000 సబ్స్క్రైబర్స్ తీసుకురావడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. కాబట్టి ఛానల్ని అయితే ఎటు పరిస్థితుల్లో వదిలేయను. అలాగా కొంచెం టైం చూసుకొని ఇలా కుదిరినప్పుడల్లా అయితే వీడియోస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీ అందరికీ, నన్ను అడిగే వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.